నీ లోయ నీళ్లతో నిండుతుంది అని చెప్పి లాస్ట్ లో అంటాడు అతను 18వ వచనంలో, ఇది యెహోవాకు దృష్టికి, యెహోవా దృష్టికి అల్పమే అల్పమే. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మీ మీద ఒక వెలుగు చూస్తున్నాను. ఐశ్వర్యము మనకి సమీపించింది, ఆరోగ్యము సమీపించింది. మీరందరూ గొప్ప వాళ్ళు అవుతారు. ఏడవకండి. అప్పుల వాళ్ళు ఒకవేళ ఎక్కువ మాటలు మాట్లాడారని మనసుపాటు చేసుకోకండి. అనారోగ్యం వచ్చి అందరూ నిన్ను బలహీనురాల, రోగి అని మాట్లాడారని బాధపడకండి. ఆకాశము నుండి దేవుని మహిమ నీ మీదకి వచ్చి నువ్వు పడిపోయిన నీ లోయ నీళ్లతో నింపుతాడైన. ఎండిపోయిన నీ లోయ, ఎండిపోయిన నీ వ్యాపారము అలా సమృద్ధిగా బయటకు వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. మీకు కావాల్సితేనే చెప్పండి, వద్దంటే మానేయండి. ఎందుకంటే ఇది యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి అల్పమే. ఈ నెల నేను ప్రకటిస్తున్నాను సేవకుడిగా, మీకు ఎంత డబ్బు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అంతా కుడి చేయి పైకెత్తి కోరుకోండి. అందరు కుడి చేయి పైకెత్తి ఇలా గుప్పుడు మొయ్యండి. నీ గుప్పిడిని ఆయన నిధిగా మారుస్తాడు. కూలి పని చేసుకుంటున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఎంత చేసినా వడ్డీలు పాలైపోతుంది, నేడుస్తున్నావా, వ్యవసాయము పాడైపోతుంది, ఏది ఎక్కడికి రావట్లేదు, ఏ విషయంలో నేను ఫైనాన్షియల్గా నెమ్మది లేదని ఏడుస్తున్నా, నీవు కుడి చేయి పైకెత్తి గుప్పుడు మొయ్యి. గాలియే గాని, చెప్పండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండిపోతుంది. అందరు రెండు చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మీకు రావలసినవి, మనకి నీళ్ళు ఎలాగొస్తాయి చెప్పండి? మనకి నీళ్ళు ఎలా వస్తాయి? వర్షం ద్వారా వస్తాయి. నీరు పైనుండి రావాలి. మరి పైనుండి రాకపోతే ఇంకెలాగొస్తుందంటే, ఎలాగొచ్చిందో అక్కడ రాశాడు చూడండి. లాస్ట్ లో 20వ వచనం చూడండి. ఉదయ నైవేద్యము, చూడండి, దైవజనుడు చెప్పినట్టు ఎలా జరిగింది చూడండి. ఉదయ నైవేద్యము అర్పించు సమయమున నీళ్లు ఎదోము మార్గమున. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉదయకాల సమయములో నైవేద్యం అర్పించు సమయమున నీళ్లు ఎదోము మార్గముగా రాగా దేశము నీళ్లతో నింపబడెను. మీ ఇష్టం వచ్చినంత గోల చేయొచ్చు. ఇప్పుడు ఈ సమయంలో నీకు పైనుంచి రాలేదు కానీ నీళ్లు రావలసిన నుండి రాలేకపోయినా, ఎవరిస్తారని ఆశ పెట్టుకున్నావు అక్కడి నుంచి రాకపోయినా, నీకు ఎడారి అయినటువంటి ఎదోము నుండి నీటి బుగ్గ పుట్టి ప్రవహించు నది వలె నీ దగ్గరికి రాబోతా ఉంది. హల్లెలూయా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. నిజముగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు
ఆమేన్. గ్లోరీ. బెదరను, నా యేసు నాతో ఉండగా జడియను, బెదరను, నా యేసు నాతో ఉండగా. అందరూ గట్టిగా ఆపకుండా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా ఆపదనంతే. హల్లెలూయా హల్లెలూయా. నీకేదో మార్గముగా నీళ్ళు వస్తున్నాయి. అసలు ఊహించని దారి నుండి వ్యాపారం వస్తుంది, ఊహించని దారి నుండి జీవధార వస్తుంది, ఊహించని ద్వారం నుండి ప్రదేశం నుండి ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఊహించని సమయంలో ఇంటికి రక్షణ వస్తుంది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, మీ మీద పడి ఏడుస్తున్న శత్రువులను దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నాడు. మీకు విరోధంగా ఉన్న వారందరూ కూడా మీ దగ్గరికి రాబోతా ఉన్నారు. నీ కాలు కింద వారిని పెట్టబోతా ఉన్నాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీకును నీ మందలకు నీ పశువులకు నీళ్లు సమృద్ధిగా ఉండును. ఇది దైవ దృష్టికి అల్పమే. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడి వరకు అక్కడ లేచి నిలబడదాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుడు బలమైన కార్యం చేయబోతా ఉన్నాడు. ఎక్కడి వరకు అక్కడ లేచి నిలబడండి. వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఇస్తారనుకున్నాను, ఇవ్వలేదు. చివరిలో నాకంతా జీరో చూపించారని ఏడుస్తున్నావా? ఎన్నాళ్ళు తిరిగాను వీరి కోసం, ఈ డబ్బుల కోసం ఎన్నాళ్ళు తిరిగాను. వీరు ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని పనులు ప్రారంభించాను. ఈ రోజు నా పరిస్థితి ఏంటని ఏడుస్తున్నావు కదా. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ కన్నీటి లోయ పుష్పలోయగా మారబోతా ఉంది. అందరు రెండు చేతులు పైకెత్తి, ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతులు పైకెత్తి చెప్పండి, సాతానుడి నీలాగునా, ఓ సాతానా, గట్టిగా చెప్పండి. ఇన్నాళ్ళు ఏడిపించిన దరిద్రం పోతుంది నీ దగ్గర నుంచి. ఓ సాతానా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండిపోతుంది. అందరూ కూడా గట్టిగా చప్పడు కొట్టి ప్రభుని స్తుతించండి. గట్టిగా చప్పడు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎదోము మీదుగా వచ్చేస్తుంది నీరు. నీకు తెలియని చోట నుండి, రహస్య స్థలములో నుండి ఆ దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఒక శుభప్రదమైన ఆనవాలు రాబోతా ఉంది. నువ్వు ఊహించని స్థలము నుండి, ఊహించని మనుషుల దగ్గర నుండి నీకు సహాయం అందబోతా ఉంది. నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ పనిలో, నీ కష్టములో, నీ ప్రయాణములో దేవుడు కృప చూపక మానటలేదు. అందరూ కూడా నమస్కరించండి, తలలు పైకెత్తండి. వాగ్దానం ఇచ్చిన వాడు నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. స్థిరపరిచేవాడు నీతో ఉండులాగున, నువ్వు ఆయనతో ఉండులాగున నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడుగు. ప్రభువా, నా పాపాలు క్షమించు. ప్రభువా, నన్ను బాగు చేయి, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నా ఇంటికి నీ రక్షణ దయచేయి, నాకు నీ రక్షణ దయచేయి. నా గుండె నిండను ఉండాలి బాబు. అందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి, చేతులు జోడించి నమస్కరించి పైకెత్తండి. నీవు తప్ప నాకు వేరే దారి లేదు, నీవు తప్ప నాకు వేరే దారి లేదు బాబు. అందరూ ఎక్కడున్న వారికి అక్కడే కూర్చోండి. కూర్చుని మోకరిందాం ఒక్కసారి. ఎక్కడున్నవారు అక్కడే బలమైన ఆశీర్వాదం చూడబోతా ఉన్నాం ఈ సమయంలో. ఎక్కడున్నవారు అక్కడే మోకరించి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీ నిధి నిండబోతా ఉంది. మీ ఖాళీ అయిపోయిన నీ బ్యాలెన్స్ నిండబోతా ఉంది. నీ యొక్క పెట్టె నిండుతుంది, నీ హృదయము నిండుతుంది. క్రమశిక్షణగా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడే కూర్చోండి. మార్గ మధ్యలో ఉన్నవారు కూర్చోండి. అక్కడ కూడా ఎక్కడున్నవారు అక్కడే త్వరగా కూర్చోండి. 3 అంకెల్లో 1 2 3 కూర్చోండి. అందరూ కూడా 2 చేతులు పైకి ఎత్తండి.
ఇది మిస్ కావద్దు మీరు, ఈ ఆశీర్వాదాన్ని, ఈ వాగ్దానాన్ని అస్సలు మిస్ కావద్దు మీరు, ఈ వాగ్దానాన్ని మిస్ కావద్దు. మోకరించండి, కేకలు వేయండి, మీ లోయ నిండిపోతుంది. గాలియే గాని, 7 మార్లు చెప్పండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా, 2, 3, 4, 5, 6, 7 నీళ్లు నీ లోయలో సమృద్ధిగా నింపేస్తుంది. నీకును, నీ మందలకు, నీ పశువులకు, నీ గొర్రె మేకల మందలకి, నీ కుటుంబ సభ్యులందరికీ నిన్ను బట్టి సమృద్ధి రాబోతా ఉంది. నా పాపాలు క్షమించి యేసయ్యా, నా పాపం క్షమించి యేసయ్యా, నేను నీకు విరోధంగా ఉంటే క్షమించు బాబు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ఏడుస్తున్నావా? ఎవరు ఆదరించలేదని ఏడుస్తున్నావా? ఎవరు రావట్లేదు ముందుకి? నేనున్నానని ఒక్క మాట సహాయం చేయట్లేదు. భయపడకు, ఏం కాదని ఒక ధైర్యం చెప్పే మనిషి లేదని ఏడుస్తున్నావా? నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలో, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. మీ శిరస్సు పైన చాలా ప్రత్యేకమైన సమయంలోకి వచ్చాం మనమందరూ. దేవుని వెలుగు ఎదోము మీదుగా వస్తుంది. ఈ రోజు నుండి ఎదోము మీదుగా, ఒక అరణ్యము మీదుగా. అక్కడి నుంచి ఏమొస్తుంది? వారేమిస్తారు? అక్కడేం జరుగుతుంది? వ్యాపారం. వారేం సహాయం చేస్తారు అనుకున్నావు కదా, నువ్వు ఊహించలేదే. అక్కడ నుండి ఒక నీటి బుగ్గ రాబోతా ఉంది. అది పొంగి పొంగి పొర్లుతూ నీ ఇంటి మీదకి రాబోతా ఉంది. నీళ్ళంతా కూడా ఎర్రని రక్షణగా మారబోతా ఉంది. రక్షణ ప్రవాహము నీ స్వజనుల మీదుగా రాబోతా ఉంది, నీ బంధువుల మీదుగా రాబోతా ఉంది. అయ్యా, నా స్వజనులు రక్షించు, నా బంధువుల్ని రక్షించు అని అడుగుతున్నావు కదా. ఇది యెహోవా దృష్టికి అల్పమే, దేవుని దృష్టికి అల్పమే. రక్షణ రాబోతా ఉంది, ఐశ్వర్యం రాబోతా ఉంది, ఆరోగ్యం రాబోతా ఉంది. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించవా? అడగండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించవా? నన్ను 2 అంతలుగా ఆశీర్వదించవా? ఈరోజు అభిషేకంలో నీవు 2 అంతలుగా దీవించబడి వెళ్తున్నావు. బలమైన దీవెనతో వెళ్తావు. మరలా వ్యాపారము చిగురు పడుతుంది. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ప్రారంభమవుతుంది. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆగిపోయిన పని ముందుకి కొనసాగుతుంది. కూలిపోయింది, రాలిపోయింది, పాడైపోయింది జీవితం అనుకున్నావు కదా, మరలా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నా ఇంటికి నీ ఉండాలి, నాకు రక్షకుడిగా నువ్వు ఉండాలి, నా పాపాలు క్షమించు, నన్ను 2 అంతలుగా దీవించు. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా.